హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. నేను ఒక హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో వీటితోటి మనము సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను కడిగి పీల్ చేసుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెనం వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్స్ ఎక్కువనే వేసాను ఫ్రెండ్స్. ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసాను. మీకు శనగపప్పు లాంటివి ఉన్నా కూడా వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం ఇప్పుడు దీంట్లో బీట్రూట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని బాగా తిప్పేసి బాగా ముక్కలన్నీ దగ్గరగా డ్రై ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బీట్రూట్ చాలా హెల్త్కి మంచిది. ట్రై చేయండి. చాలా సింపుల్. మనకు నచ్చిన మసాలాలన్నీ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాగా టేస్ట్ ఉంటుంది. ఒక ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరు. మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయ్యి దగ్గరకు అయింది. మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ నేను కారం వేస్తున్నాను. మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇది పిల్లలకి పెడతాను, నేను 1 స్పూన్ పెడుతున్నాను కారం. తర్వాత అలాగే కొంచెం ధనియాల పొడి కూడా ఇది పెద్ద గంటే 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు సరిపోతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దించే ముందు మాత్రమే గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా ఇలాగే కూడా తినేయచ్చు. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మసాలాలు వేసాను కదా, ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. దీన్ని మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసి మీకు ఇంకేమన్నా కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలాగే దించేస్తాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ కుదిరింది. కరివేపాకు వేసాను, మంచి టేస్ట్ ఉంది. చాలా బాగా కుదిరింది. మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.